ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం సినిమా టెక్నికల్ విశేషాలు. ఇక ఈ సినిమా డైరెక్ట్గా మరోసారి చెప్పుకుందాం, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు ఈ భాగం చూసిన వాళ్ళకి తెలియాలి కాబట్టి. క్యాస్ట్ అండ్ క్రూ ఒకసారి తిరువీరు, తర్వాత టీనా శ్రావ్య, తర్వాత మాస్టర్ రోహన్, తర్వాత నరేంద్ర రవి, తర్వాత రాహుల్ శ్రీనివాస్ లోకాలపు డైరెక్టరు, సందీప్ అగారం నిర్మాత, సురేష్ బొబ్బిలి మ్యూజిషియన్, తర్వాత నగేష్ అడప వచ్చేసి ఎడిటరు. ఇక ఈ సినిమా కథలోకి వస్తే ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనేది ఏంటంటే, నరేంద్ర రవి అనే అతను అంటుడు అతను చేసినటువంటి పాత్ర ప్రకారంగా అతను ఊరిలో ఉంటాడు. అతనికి తన ప్రీ వెడ్డింగ్ షో ఘనంగా చేసుకోవాలని ఉంటుంది. దానికోసం 1,50,000 పైన, దాదాపు 2-3 లక్షల దాకా నాకు పర్లేదు అంటూ ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టిన తర్వాత కాబోయే పిల్లాన్ని తీసుకొని పోవడానికి వాళ్ళ ఇంట్లో అంతా ఊరు వాళ్ళు కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారు. ఎంతో కష్టంగా అయితే అత్త వస్తుంది వెంట, కాబోయే అత్త. సో పోయిన తర్వాత చేయి పెట్టొద్దంటది, నడుముకిల్లు వద్దంటది. అనుష్క సీన్ చూసేదో వీళ్ళేదో చేయాలనుకుంటారు. మొత్తం ప్రీ వెడ్డింగ్ షో తిరువీరు చేస్తాడు. తిరువీరికి హీరోయిన్ టీనా శ్రావ్యకు ఇష్టం ఉంటుంది. ఒకరు ఇష్టపడతారు కానీ చెప్పుకోరు ఒకరికొకరు. కానీ ఇక్కడ అయిపోయి అంత ప్రీ వెడ్డింగ్ షో అంతా అయిపోయిన తర్వాత ఆ చిప్ అనేది ఆ పిల్లాడు మాస్టర్ రోహన్ జోబులో పెట్టుకుంటే ఆ జోబుకు బొక్కుండి కింద పడిపోతుంది. కింద పడిపోతే ఇంటికి వచ్చి అక్కడ షాప్కి వచ్చి వెతుక్కుంటే దొరకదు. ఇంకా వాడికి ఏం చెప్పాలో తెలియక వీళ్ళ పెళ్ళి అయితే చెడగొడదామని చెప్పేసి వీళ్ళు పన్నాగం పొందుతారు. సో దానికి ఈమెని టీనా శ్రావ్యని ప్రియురాలైనా కూడా ఆమె ప్రియురాలు ఇంకా ప్రేమ చెప్పడు కాబట్టి ఆమెను ఒకసారి ట్రై చేయవా, హెల్ప్ చేయవా అంటే సరే వద్దొద్దు అనుకుంటున్నా సరే చేస్తుంది. చేసిన తర్వాత ఆమెని చాలా గౌరవంగా చూసుకుంటాడు. పంచాయతీ ఉద్యోగస్తులుగా గౌరవిస్తాడు. కానీ తనకు ఎంఆర్ఓలు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి నరేంద్ర అంటాడు. కానీ ఆమెను ఎటు చెడుగా సంబోధించాడు. లాకర్కి చిల్లల్లాగా అనుకుంటున్నాను అంటాడు. తర్వాత ఈమె రివర్స్లో ఇక్కడ తిరువీరుని ప్రయోగించి చూస్తుంది హీరోయిన్ మీద. ఆ హీరోయిన్ నరేంద్ర రవి హీరోయిన్కి ట్రై చేస్తే ఆమె డైరెక్ట్గా మొదటిసారికి అన్న అంటుంది. కనీసం 4-5 పరిచయాల తర్వాత నీకు చెల్లి అన్నాడు, ఏమైతే డైరెక్ట్గానే అన్నయ్య అన్నాడు అంటే ఇంక ఎట్లా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వచ్చి నరేంద్ర రవి వచ్చేసి నా పెళ్లి చెడిపోయింది అని అంటే వీళ్ళు ఆనందపడతారు. తర్వాత ఇతనికి ఎందుకో తప్పు పశ్చాత్తాపం కలుగుతుంది. నా వల్ల వాళ్ళ పెళ్లి చెడిపోయిందని. వీరిద్దరు ఒకరినొకరు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ఇక అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే వీళ్ళ తండ్రులు ఎవరైతే ఉంటారో, నరేంద్ర రవి తండ్రి, హీరోయిన్ తండ్రి, ఆయన నరేంద్ర రవి కాబోయే భార్య యొక్క తండ్రి, ఇద్దరు తాగుడు దగ్గర కొట్లాడుకుంటారు. ఈగోలు వచ్చి ఒకరినొకరు తిట్టుకొని పెళ్ళి ఆగిపోతే వాళ్ళ తల్లులు ప్రభావతి అండ్ వాళ్ళ వైఫ్, ఇంకొక ఎవరైతే వైఫ్ ఉంటుందో, హీరోయిన్ తల్లి ఉంటుందో, వాళ్ళిద్దరూ కలుసుకొని వాళ్ళు షేర్ ఆటోలో కలుసుకొని వాళ్ళు మళ్ళీ పెళ్ళి సెట్ చేయడము. ఆ పెళ్ళికి ఇతను మొత్తం వెడ్డింగ్ ఏ రకంగా బతిలాడుతుండేది అంతా ప్రీ వెడ్డింగ్ షోగా చూసి నా దగ్గర ఇది లేదు అని ఎంతో బాధగా చెప్పి తిట్లు తిన్నా సరే అతను దెబ్బలు తిన్నాను కూడా సిద్ధపడి అది చేసిన తర్వాత లాస్ట్కు నేను ఇది చేశాను చూడు, ఇది ఒరిజినల్ ప్రీ వెడ్డింగ్ షో, నువ్వు ఎంత కష్టపడ్డావు నీ మామను ఒప్పించడానికి, అదంతా నేను వీడియో తీశాను చూడు, ఎంత బాగా ఎడిట్ చేశాను చూడు అంటే చాలా సంతోషపడి హ్యాపీగా అది యాక్సెప్ట్ చేస్తాడు. లాస్ట్కు వాళ్ళ కడుపుతోటి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక వెడ్డింగ్ షో చేసుకున్నప్పుడు మళ్ళీ అట్లాంటిది వెడ్డింగ్ షో లాంటిది ఒక షో చేసుకుంటే అప్పుడు ఇంకా ఈసారి నమ్మడు, ఈసారి పెన్ డ్రైవ్ వద్దు, మేము తీసుకుంటానని చెప్పేసి నరేంద్ర తీసుకునే చోట మనకు బాగా నవ్వు వస్తుంది. సో ఆ తర్వాత కథనాలు నమ్ముకొని తీసిన సినిమా. నా కౌశల్య అంటే ఎలా అయితే హీరో పక్కన పెట్టి నేను హీరో చేసిన సూపర్ డూపర్ హిట్ అయిందో ఆ విధంగా కథనాలు నమ్ముకొని తీసిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. పెద్ద బ్యానర్ నుంచి వచ్చి మంచి పబ్లిసిటీ చేసి ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయే సినిమా. చాలా బాగా అనిపించింది నాకైతే. సో నేను ఇస్తున్న రేటింగ్ అయితే 4/5. బాగా నవ్వుకున్నాను నేనైతే. సో చివరాకరణ ఆ పెన్ డ్రైవ్ పడిన చోట ఇటు దొడ్డికి కూర్చుంటాడు. ఈ చెడ్డిప్పేసి దొడ్డికి కూర్చునేసరిగా దాని మీద పెండ పడుతుంది అంటే వాడి పియ్యి పడుతుంది అనే టైప్లో మనకు అక్కడ టైటిల్స్ వేసారు. ఆ లోగో చాలా బాగుంది, డిజైనింగ్ బాగుంది. మధ్యలో ఒకసారి ఇట్లా 2 సార్లు దొడ్డికి చూస్తాడు. ఒకసారి దొడ్డికి వచ్చినప్పుడు కడుక్కోకుంటుంటే ప్రభావతి ఇంటికి వెళ్తే కడుక్కోవడానికి నీళ్లు కావడం, తాగడానికి నీళ్ళు తెచ్చిస్తుంది. కాదు దానికంటే ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, తర్వాత రికార్డింగ్, ముఖ్యంగా ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. చాలా చక్కటి ఎఫెక్ట్స్ వాడారు. సినిమాలో హైలైట్ ఏంటంటే ఎఫెక్ట్స్, తర్వాత స్క్రీన్ ప్లే, తర్వాత కామెడీ చాలా బాగుంది. తిరువీరు నటన కానీ అమ్మాయి టీనా శ్రావ్య ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సంసార పక్షంగా చేసినా కూడా ఓ చిలిపితనం, శ్రావ్యమైన శృంగారం అంటే లలితలో మాధుర్యమైన శృంగారాన్ని ఒలికిచ్చింది ఆ అమ్మాయి.